కిరణ్ పాల్ గారు, మీరు చిన్నతనంలో ప్రసాదం తిన్నారా? వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం కావచ్చు, లేకపోతే చిన్నతనంలో రక్షణలోనికి రాకముందు ఇప్పుడు రక్షణలో ఉన్నారు, ఇప్పుడు తింటారా? తిననండి. ఇప్పుడు తినరు ప్రసాదం. ఎందుకంటే నేను నిష్టలో ఉన్నాను, క్రీస్తు దీక్షలో, క్రీస్తు నిష్టలో ఉన్నాను నేను. ఇప్పుడు మీరు ప్రసాదం తినరు, అంతేనా? క్లియరా? బాప్తిసం ద్వారా నేను సిలువ వేయబడి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. ఓకే. ఇప్పుడు నా నిష్టకు ఒకటి అడ్డం. ఏం అడ్డం? అయ్యప్ప మాల, భవానీ మాల, శివమాలలు వేసుకున్న అన్నదమ్ములు చాలా నిష్టగా భక్తి చేస్తారు కదా. చెప్పులు కూడా ఉండవు పాపం వాళ్ళకి, అంత ఖచ్చితంగా భక్తి చేస్తారు. ఈ 21 రోజు లేదా 41 రోజు వారి నిష్టలో ఉన్నప్పుడు తినకూడనివి చాలా ఉంటాయి. మనం పిలిచి ఎంత ప్రేమతో పెట్టినా, గుడిలో పెట్టినా చికెన్ మటన్ లాంటివి తినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు నిష్ట ఉంది, దాన్ని కాపాడుకోవాలి. బలవంతంగా పెడితే వాడికి శాపం వస్తుంది, వాడి పిల్లలకు శాపం వస్తుంది అనే నమ్మకం ఉంది. బలవంతంగా పెట్టకూడదు, తినకూడదు, పెట్టకూడదు. అలాగే భారతదేశం నిష్టలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయదు, దీక్షలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయదు. అలాంటి సంస్కారం కలిగిన నా దేశంలో నేను నిష్టలో ఉన్నానని చెప్తున్నాను. ఈ నిష్టకి బలిగా అర్పించింది, ఏ రూపం ఉందైనా నైవేద్యంగా సమర్పించింది తినకూడదు. మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన తృప్తిగా తింటాం.